హలో అందరూ ఎలా ఉన్నారు? ఇది మండే వ్లాగు. సాటర్డే, సండే వీకెండ్ అయిపోగానే మండే ఆఫీస్‌కి రావాలంటే అస్సలు మనసే ఉండదు. కానీ మనకి హెచ్ఆర్ మెయిల్ పెడతది. మంత్లీ 12 డేస్ అయితే కంపల్సరీగా ఆఫీస్‌కి రావాల్సిందే. నేను వచ్చే లోపల టైం 10 అలా అయ్యింది. సో బ్రేక్‌ఫాస్ట్ చేద్దాము అనేసి అయితే డైరెక్ట్‌గా క్యాంటీన్‌కి అయితే వెళ్తున్నాను. క్లైమేట్ చాలా సన్నీగా ఉండింది. ఇలా క్యాంటీన్ దగ్గర వచ్చి చూస్తే క్లయింట్ విజిట్స్ అయితే ఉన్నారు. మనకి వారానికి 3 సార్లు అయినా సరే ఇన్ఫోసిస్‌లో క్లయింట్ విజిట్ అయితే ఉంటుంది. ఇంకా క్యాంటీన్‌కి రాగానే స్మెల్ అయితే చంపేస్తుంది. బేకరీ, సబ్వే, కాఫీ స్మెల్ ఇంకా తెగ వచ్చేస్తుంటుంది. కానీ మనమైతే గుండె నిబ్బరం చేసుకొని తెచ్చిన బ్రేక్ఫాస్ట్ని అయితే తింటున్నాను. చియా సీడ్స్, పొమగ్రనేట్, హనీ వేసుకొని అయితే తెచ్చుకున్నాను. ఇంకా కొంచెం టైం ఉంది కదా అనేసి మోర్కి అయితే వెళ్తున్నాను. మధ్యాహ్నం లంచ్కి ఓన్లీ పప్పు తెచ్చుకున్నాను. ఉట్టిగా అది తింటే బాగుండదు కదా, సో కర్డ్ ఏదైనా తీసుకుందామైతే వచ్చాను. ఇక్కడ ఐఫోన్ స్టోర్ కూడా ఉంది. నేను గమనిలే ఇన్ని మంత్స్ వచ్చి. సో ఇంకైతే మోడ్లోకి అయితే వచ్చి చూశాను. ఏమన్నా పెద్ద ప్యాకెట్ ఉంటే కష్టము, చిన్నది దొరుకుతుందా లేదా అని. లక్కీగా అయితే చిన్న ప్యాకెట్ అయితే 20 రూపీస్కి దొరికింది. ఇంకా ఇలా ఎంప్లాయీస్కి అందుబాటులో ఇలా స్టోర్ అయితే ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు గ్రాసరీస్ తీసుకొని అయితే ఇంటికి అయితే తీసుకొని వెళ్ళొచ్చు కదా. వీళ్ళకి ఉన్న బిజీ షెడ్యూల్లో వీళ్ళకి బయట తీసుకోలేరు అనేసి అయితే కంపెనీ ఇలా క్యాంపస్లోనే పెట్టింది. సో అన్నీ అయితే దొరుకుతాయి. ఇంకా అయితే బిల్ చేయించేసి మళ్ళీ నేనైతే క్యాబిన్ దగ్గరికి వెళ్తున్నాను. ఈ బెంగళూరులో కూడా క్లైమేట్ విచిత్రంగా ఉంటుంది. మార్నింగ్ చల్లగా, కొంచెం తర్వాత విపరీతంగా ఎండగా, తర్వాత సాయంకాలానికి వాన పడుతూ ఉంటుంది. సో ఇంకైతే క్యాబిన్లోకి వచ్చేసాను. సో పెరుగు తెచ్చుకున్నాను కదా, అది బయటే ఉంటే పుల్లగా అవుతుందేమోననేసి ప్యాంట్రీకి అయితే వెళ్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టడానికి. సో ఇక్కడ మాకు ఫ్రిడ్జ్ ఆప్షన్ కూడా ఉంటుందని చెప్పాను కదా, ఇక్కడ ఫ్రిడ్జ్లో అయితే పెరుగు పెట్టేశాను. ఫస్ట్ టైం పెడుతున్నాను, తర్వాత ఉంటుందో ఉండదో తెలియదు. సో నేను 2కి అలా బయటికి వచ్చి చూసేసరికి ఫుల్ వాన, ఎప్పుడు పడిందో కూడా తెలియదు. అలా ఉంటుంది. లోపల ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఇంకా క్యాంటీన్కి అయితే వచ్చేసాను. క్యాంటీన్లో అయితే ఫుల్ నిండి క్రౌడు. నేను ఇంకా మధ్యాహ్నానికి వైట్ రైస్, పప్పు, ఆవకాయ అండ్ అయితే కర్డు. ఈ ఆవకాయ అయితే క్యాంటీన్లోనే ఉంటుంది. ఇంకా 3:30కి అయితే ఇంటికి స్టార్ట్ అవుతున్నాను. ఫుల్ వాన అని చెప్పాను కదా, అప్పుడే ఒక గంటకి మళ్ళా సూర్యుడైతే వచ్చేసాడు. ఇంకా ఇవన్నీ మామూలే బెంగళూరులో.